వారి మాట ప్రకారము తిరిగి లేచినటువంటి ఆ అమూల్యమైనటువంటి సమయం కనుక దాన్ని లాజరస్ సాటర్డే అని అంటారు. కనుక ఆ తర్వాత ఈ దినాన్ని మట్టలాదివారం. సో మట్టలాదివారం ఎందుకు అంటారంటే ప్రతి సంవత్సరం మనం చెప్పుకునే ఉంటుంటాం. బెత్సెదా అనే గ్రామాల నుంచి యేసుక్రీస్తు వారు బయలుదేరి యెరూషలేమునకు బయలుదేరతారు. అది శిలువ యాత్రకు మొదటి అడుగుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. బస్ ఈ యొక్క వారాన్ని మొత్తాన్ని హోలీ వీక్ అని అంటారండి, లేకపోతే ఫ్యాషన్ వీక్ అని అంటారండి. బస్ ఎందుకంటే ఈ యోహన్ రాజు సువర్తమానంలో మనం చూసుకోవచ్చు, ఖర్జూరపు మాటలు పట్టుకొని యేసుక్రీస్తు వారికి జయోత్సాహం చేస్తూ హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అంటూ వారి యొక్క పై వస్త్రాలు తీసి ఆ యొక్క బజారులో పరిచి బస్ ఆ గాడిద పిల్లని ఎక్కి దేవుడు యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేములోకి వస్తున్నటువంటి సందర్భం. ఆ తర్వాత యెరూషలేములో దేవాతి దేవుడు కలువరి శిలువలో తన ప్రాణాన్ని వచ్చే శుక్రవారం, అది గుడ్ ఫ్రైడేగా మనం జరుపుకుంటాం. బహుశా ఆ యొక్క శుక్రవారం యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలో చంపేస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం రోజు ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచినటువంటి శుభ సందర్భాన్ని మనము ఈస్టర్గా జరుపుకుంటాం. అయితే ఈ యొక్క ఆరాధన సహాయకరంగా జస్ట్ ఒక 10 నిమిషాల సేపు దేవుని వాక్యాన్ని ఈ సందర్భాన్ని ఉద్దేశించుకొని మనం చెప్పుకున్నాం. మార్కు రాసినటువంటి సువర్తమానము 11వ అధ్యాయము 1 నుండి 11 వరకు గల వచ్చిన భాగాలు ఉన్నాయి. బస్ 1 నుంచి నేను 4 మాత్రమే చదువుతాను. తీసిన వారు దయచేసి చక్కగా చూడండి. బైబిల్ గ్రంథం తీసుకురాని వారు లేకపోతే చదవలేని వారు నేను చదివేది చక్కగా శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి. ద మార్క్ చాప్టర్ 11 and verse 1 to 4 నేను చదువుతున్న ఆలకించండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేతనియ అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి అని మనం చూస్తున్నాం. ఇది యెరూషలేములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తాడు, గాడిద మీద ప్రవేశిస్తాడు. ఇది ఆశ్చర్యం అండి. బస్ ఇలా ఎందుకు జరిగింది అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో లేఖనం ఉంటుంది. బహుశా గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు బహుశా వాహనుడై వస్తాడు అని చెప్పేసి ఉన్నదండి. అనగా సమాధానము కోరి దేవుడు తగ్గించుకుని తాను తగ్గించుకొని బహుశా వస్తారని. గుర్రం మీద వచ్చే వాళ్ళని రాజులు అంటారు, అనగా యుద్ధానికి ప్రేరేపించేవాడు, ఒక వీరుడుగా వస్తాడు. కానీ గాడిద మీద యేసుక్రీస్తు వారు వస్తున్నారంటే యేసుక్రీస్తు వారు సమాధానాన్ని కోరి ఆ వాగ్దానం నెరవేర్పుగా ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తారండి. అయితే ఈరోజు నా యొక్క కాంటెస్ట్ లేకపోతే ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి ప్రణాళికలో ఉన్నటువంటి గాడిద. బహుశా యేసుక్రీస్తు వారి ప్రణాళికలో గాడిదలు కూడా ఉంటాయంటే ఎస్ ఉంటాయి అని ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనము చూసుకోవచ్చు అండి. ప్రభువునందు ప్రియమైన ఈ మాట మనకు ఆశ్చర్యం కలిగించవచ్చండి. బహుశా గాడిద అనేది చాలా చీప్ యానిమల్, లేకపోతే చాలా తక్కువ జంతువు అండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 140 సార్లు గాడిద అని ప్రస్తావించబడింది. 140 సార్లు. బహుశా మీరు ఆ యొక్క బైబిల్లో చూడండి, 140 సార్లు ఆ గాడిద గురించి ప్రస్తావించబడింది. అయితే గాడిదను చాలా ప్రాముఖ్యమైన వారి జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర వహించిందండి. అబ్రహామును బహుశా బలర్పించేటప్పుడు గాడిద మనకు కనిపిస్తుంది. ఒక మంచి సమరయుడు బహుశా ఆ యొక్క వ్యక్తిని కాపాడేటప్పుడు గాడిద కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళ బిలాముకు బహుశా
దేవాతి దేవుడు ఒక మంచి జ్ఞానబోధ చేసేటప్పుడు బహుశా గాడిద కనిపిస్తుందండి. అయితే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ గాడిద ఒక ప్రత్యేకమైనది, ఒక ప్రశస్తమైనది, బహుశా ఒక లక్కీయెస్ట్ డాంకీ అనుకోవచ్చు అండి. ఇది ఒక లక్కీయెస్ట్ అనగా ఒక అదృష్టవంతమైనటువంటి గాడిదగా మనం చెప్పుకోవచ్చు అండి. కారణం ఈ లోక పాపాన్ని మోసేటువంటి యేసుక్రీస్తు వారిని మోసినటువంటి గాడిదగా ఈ గాడిద ప్రస్తావించబడినట్లుగా దీవెనకరమైన గాడిదగా మనం చెప్పుకోవచ్చు అండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అయితే ఈ గాడిద గురించి జస్ట్ నేను 2 మాటలు చెప్పి మన ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. మొదటిది గాడిద యొక్క పరిస్థితి అని మనం చూసినప్పుడు సిచ్యువేషన్ ఆఫ్ డాంకీ. మార్కు వర్తమానము 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట మీరు చూస్తున్నారు. మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళడి, అందులో మీకు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును అని చూస్తున్నాం. అనగా ఈ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది, బంధించబడిన స్థితిలో ఉన్నది. తన ఇష్టమైన చోటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏది లేదు. లేదా తన ఇష్టమైన తినటానికి, నచ్చిన ఆహారం తినటానికి ఆస్కారం లేదు, లేకపోతే సేకరించుకునే ఆస్కారం లేదు. భయంకరమైనటువంటి కట్టబడిన స్థితిలో ఉన్నది. అనగా ఒక జైలు జీవితాన్ని ఈ యొక్క గాడిద అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఒకానొక సమయంలో మన యొక్క పరిస్థితి కూడా అదేనండి. మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. నిజ దేవుణ్ణి ఎరగకుండా, యేసు మనని సృష్టికర్తని ఎరగకుండా, అది మాత్రమే కాదు, మానవుని పరిస్థితి పాపముల చేత బంధించబడి శాపముల చేత కట్టబడినటువంటి పరిస్థితి అండి. అంత మాత్రమే కాదు, దేవుడి దగ్గరికి రాలేనటువంటి అసమాధానమైన పరిస్థితితోటి కట్టబడి ఉన్నాడండి. రకరకాల వ్యసనాలు, రకరకాల బానిసలు, రకరకాల ఆచారాలు, ఇలాగా రకరకాలైనటువంటి పాప సంబంధమైన సంబంధాలతోటి బహుశా దేవుడి దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో మానవుని జీవితం కట్టబడి ఉన్నప్పుడండి. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, ఈ యొక్క గాడిద విడిపించబడినట్లుగా యేసు క్రీస్తు వారు ఒక ఆలోచన చేసి నన్ను ప్రేమించి తన కృపా సంకల్పము చొప్పున, అంత మాత్రమే కాదు, ఒక త్యాగపూరితమైనటువంటి తన త్యాగము ద్వారా తన ప్రాణాన్ని మన కోసం అప్పించి ఏం చేశాడు? మనకి విడుదల ఇచ్చేసాడండి. ఇప్పుడు మనం ఎక్కడ రావచ్చు? యథేచ్ఛగా ఏ దేవుని దగ్గర కావచ్చు. అయ్యా తండ్రి ప్రభు అని చెప్పి ఆయన్ను మనసారా ఘనపరచవచ్చు, స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు, మన అక్కర్లన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు. ఎస్, మనకు మన దేవుడు ఉన్నాడన్న ఒక నిరీక్షణ మనకు ఉన్నదండి. ఎందుని బట్టండి? ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి మన జీవితాలు విడిపించబడ్డాయి కనుక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, సైతానుకు తెలుసు నీవు విడిపించబడితే దేవునికి పనికి వచ్చే పాత్రగా మారుతావని. సైతానుకు తెలుసు బహుశా నువ్వు విడిపించబడితే పరిచర్యలో ఒక భాగమవుతావని. అది మాత్రమే కాదు, ఈ సైతానుకు తెలుసండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా నువ్వు విడిపించబడితే క్రమము తప్పకుండా ఆయన కోసం ఆయనలాగా జీవిస్తావని. బహుశా అందును బట్టే సైతాను రకరకాల బంధకాలచే మానవుని జీవితాన్ని బంధించబడి ఉన్నప్పుడు ఈ యొక్క మట్టలాదివారం పామ్ సండే రోజు బహుశా ఈ గాడిద నేర్పించినట్లుగా దేవాతి దేవుడు తన కలువరి శిలువలో నన్ను విడిపించబడ్డాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఇంకా నేను విషయాన్ని ఇంకా బహుశా ముందుకు పోను, కానీ దేవుడికి ఉపయోగపడే పాత్రగా ఉండి ఈ పాత్రలను చేవేస్తున్నావా? నిన్ను విడిపించడానికి ఆయన కట్టబడ్డాడు, నిన్ను విడిపించడానికి ఆయన బంధించబడ్డాడు, నిన్ను విడిపించడానికి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన తన ప్రాణాన్ని అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఆయన కలువరి శిలువలో సొగసైన స్వరూపమైన లేనివాడుగా తయారు అయ్యాడు అనంటే నువ్వు కట్టబడి ఉన్న పరిస్థితిని చూచి నిన్ను ప్రేమించి తన కృపా సంకల్పము చొప్పున నిన్ను విడిపించాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే అన్న వాస్తవాన్ని గుర్తించి, అయ్యా నా కట్టబడిన జీవితాన్ని, నా బంధించబడిన జీవితాన్ని, నేను స్వేచ్ఛ లేనటువంటి ఒక భయంకరమైన దుస్థితి నుంచి నన్ను విడిపించావు ప్రభు అని ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన్ను ఆరాధిద్దాం. నేను బహుశా ఇంకా చూస్తున్నాం 4వ వచనాన్ని చూడండి. 4 అదే 11వ మార్కు రాసిన వర్తమానము 11వ అధ్యాయం 4వ వచనంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు అని. అక్కడ ఎక్కడ కట్టబడి ఉన్నదండి? ఎక్కడ కట్టబడి ఉన్నది? బయట కట్టబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, పాపముల చేత
శాపముల చేత బంధించబడినవాడు బహుశా దేవుని రాజ్యానికి బయట ఉన్నాడు. బయట పాపం ఉన్నది, బయట అభద్రత ఉన్నది, బయట కాపుదల లేదు, బయట సరైన ఆహారం లేదు. అంత మాత్రమే కాదు, దేవుడి కోసం బ్రతికించే స్వేచ్ఛ లేదు. ప్రభునందు ప్రేమైన వలరా, అయితే బయట కట్టబడినటువంటి నీ జీవితాన్ని కూడా యేసు క్రీస్తు వారు తన శిలువ త్యాగం ద్వారా ఈ గాడిదను విడిపించినట్లుగా మళ్ళీ ఏం చేశారండి ప్రేమైన వలరా, లోనికి రప్పించాడు. బయట గవిని వెలుపల ఆయన నీ కోసం శ్రమపడి గవిని లోపలికి నీవు ఒక చక్కని మాట చూపిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో బహుశా మనం ఒకప్పుడు ఎలాగ ఉన్నామో అక్కడ రాయబడి ఉన్నది. ఎఫెసీ రాసిన పత్రిక చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఎవరైనా. ఎఫెసీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ అధ్యాయం 12వ వచన భాగం. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశములను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారయుండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిమని మీరు జ్ఞాపకము చేసుకొనడి. ఏందండి, ఒకప్పుడు మనం పరదేశులము, అంత మాత్రమే కాదు, ఒకప్పుడు మన పరజనులము, మన దూరస్థులము, ఆయనకు అయోగ్యులము. అయితే ఇప్పుడైతే యేసు క్రీస్తు వారి రక్తము చేత కడగబడి బంధకాల నుంచి విడుదల పొంది ఇప్పుడు మనం ఎక్కడ పిలబడ్డాం? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడరా. ఏమన్నాడండి? బయటికి వెళ్ళిపోమన్నాడా? కాదు, లోనికి రమ్మన్నాడు. ప్రియమైన సోదరులారా, బయట ప్రమాదం ఉన్నది, బయట పాపం ఉన్నది, బయట బహుశా క్షామం ఉన్నది, బయట క్షేమము లేదు, ప్రమాదం పొంచి ఉన్నది. అయితే ఆ గాడిదను బయట కట్టబడేమైనా మన జీవితాలు కట్టిపరున్నట్టు యేసు క్రీస్తు వారు లోనికి పిలిచాడండి. లోనేమున్నదండి? ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, విందు ఉన్నది, అంత మాత్రం సమాధానం ఉన్నది, ఆయనతో ప్రశాంతత ఉన్నది, లోపల ఆయన ప్రసన్నత ఉన్నదండి. ఒకప్పుడైతే మనము బహుశా నేను బాప్తిసం తీసుకోలేదండి, నేను దేవుడిని నమ్ముకోలేనండి, లోనికి రానిరా అనంటే ఈ బాహ్య సంబంధంగా లోనికి రప్పిస్తారు. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు లోపలికి వచ్చావంటే ఆయన సెలవులో రక్షించబడ్డావు కనుక ప్రభు అందును బట్టి బయట కట్టబడిన మన జీవితాలను లోనికి తీసుకువచ్చినటువంటి ఆ ప్రియ ప్రభు మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడండి. కనుక ప్రభునందు ప్రియమైన వలరా, ప్రభును కట్టబడి ఉన్న మన జీవితాలను విడిపించినటువంటి ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. రెండవది, బయట ఉన్నటువంటి మన జీవితాలను లోనికి తీసుకువచ్చి రక్షణానందముతోటి సమాధానముతో నింపినటువంటి ఆ ప్రియ ప్రభును ఈ మట్టల ఆదివారం రోజు మనం స్తుతిద్దాం. 2 చెప్పుకుంటే బాగుండదు, 3 జస్ట్ నేను జ్ఞాపకం చేసి బహుశా 3 ముగిస్తానండి. బహుశా మూడవది అక్కడ ఒక చక్కని మాట ఉన్నది. మా శిష్యులు పిలిచి ఒక గాడిద నాకున్నది, ఆ గాడిద నాకు కావాలి అని బహుశా అనన్నాడు యేసుక్రీస్తు వారండి. బహుశా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, శిష్యులు అనుకోవచ్చు, ఆ గాడిదే ఎందుకండి, ఆ కట్టబడి ఉన్న గాడిదే ఎందుకండి, బహుశా వేరే గాడిదలు ఉన్నాయి కదా, చాలా ఉంటాయి కదా, బహుశా వాటన్నిటినీ బహుశా మనము తీసుకోవచ్చు కదా అని చెప్పి ప్రశ్నించవచ్చు. కాదు, కానీ గాడిద యేసయ్యను కోరుకోలేదు, కానీ యేసయ్యే గాడిదను కోరుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు యేసయ్యను కోరుకోలేదు, కానీ యేసయ్యే నిన్ను తన ప్రత్యేకమైన పిలుపుతో పిలిచిన వాడిగా ఉన్నాడండి. ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉన్నాయి, నీవు కోరలేదని. అందుకనే మా నాన్నగారు చక్కని భారత నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏంది? వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. అవునండి, వెదకకుండానే మనకు దొరికాడండి. మనం కోరకుండానే ఆ ప్రియ ప్రభువు మనల్ని కోరుకున్న వాడుగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం రక్షణ అడగకుండానే తన ప్రియ కుమారుని మన కోసం అర్పించి తన ప్రాణత్యాగం చేసి ఎర్రటి ఎండలో బలబల మాడేటువంటి ఆ ఎండలో మన కోసం నలిగిపోయిన వాడుగా, మాడిపోయిన వాడుగా ఉన్నాడండి. ఒక్క మాట పలకలేదు. కారణం నువ్వు రక్షించబడాలని, కారణం నువ్వు సంతోషించాలని, కారణం నువ్వు విడుదల పొందాలని, కారణం నిన్ను కోరాలని ఆయన గవిని వెలుపల నీ కోసం శ్రమ పడ్డాడు. ఈ మధ్యాహ్న కాల వేళ
ఈ ప్రత్యేకమైనటువంటి మట్టలాదివారు దినమున ప్రభునితో మాట్లాడుతుండగా ఆయన ఎలాగ ఉండి ఇంత శ్రమ చేసి, ఇంత త్యాగం చేసి, ఇంత భయంకరమైన దుస్థితి అనుభవించి నిన్ను విడుదల చేసిన యేసయ్యకు నువ్వు నిజమైన అర్పణ నువ్వు చెల్లిస్తున్నావా? నేను ఎప్పుడు మరొక మారు ప్రతి ఆదివారం జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో నీవు చెయ్యవేయటానికి, దీంట్లో నువ్వు పాలు పంపులవటానికి నీ బాప్తీసం ఒక్కటే ఆ బహుశ అర్హత కాదు, నీ బాప్తీసం ఒకటి అర్హత కాదు. కానీ ఈ వారాంతములో నీ ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం దేవుడి కోసం ఎలాగా జీవించు, ఎలాగా బ్రతుకు, ఎలాగా మాట్లాడు, ఎలాగా ఉన్నావు, ఎలాగా ఆలోచించావు, ఇవన్నీ ఒక అర్హతగా దేవుడు బహుశా నీతో మాట్లాడుతుండగా, అయ్యా నేను ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా నీకు వ్యతిరేకంగా బ్రతికామేమో నన్ను క్షమించు ప్రభా, నీ పాత్ర దగ్గరకు నేను వస్తున్నాను గనక నన్ను మన్నించని నువ్వు పశ్చాత్తాపడి, బహుశా నువ్వు మళ్ళీ విడిపించబడిన బంధకాలను మరలా బంధకాల్లోకి పోయి కను ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్షమించబడటానికి, పశ్చాత్తాపడటానికి ఆయన అవకాశం ఇస్తుండగా పశ్చాత్తాపడి ఈ పాత్రలో చేవేద్దాం. ఎందుని బట్టంటే ఇది నీకు ఆశీర్వాదం తీసుకురావాల్సిన పాత్ర అమ్మ, నిన్ను దీవించవలసిన పాత్ర. అంత మాత్రమే కాదు, నిన్ను దేవుడికి బహుశా అనుసంధానం చేయవలసినటువంటి పాత్ర. అంత మాత్రమే కాదు, ఈ పాత్రలో చేవేస్తేనే ఆయన చూస్తావండి. బహుశా అలాంటి పాత్ర నీకు దీవెనకరంగా ఉండవలసిన పాత్ర. నువ్వు అవిధేయంగా, నువ్వు అపవిత్రంగా, బహుశా దేవుడు కోరుకున్నటువంటి సుగుణాలు, లక్షణాలు లేకుండా ఈ పాత్రలో చేవేస్తే బహుశా ఆశీర్వాదం ఇచ్చే పాత్ర నీకు అవరోధంగా మారుతుందేమో కనుక, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, నా జీవితాన్ని దిద్దు ప్రభా, నా జీవితాన్ని కట్టు ప్రభా, నీ వాక్యమనే పాలతోటి, నీ వాక్యమైన అర్థములో నన్ను నేను చూసుకున్నాను ప్రభా, నా జీవితం యోగ్యంగా లేదు, నన్ను క్షమించని చెప్పి క్షమాపణతోటి ఈ పాత్రలో చేవేస్తే ప్రభువు క్షమించి పాత్రలో చేయటానికి మరొక వారం నీకు బహుశా అర్హత ఇస్తాడు. కనుక అలాగా ఉండి మనము దీంట్లో చేవేద్దాం. అందరూ అలాగే తల వంచండి. ఇప్పుడు ప్రభు నీతోనే మాట్లాడే ప్రియమైన సోదరులరా, ప్రియమైన సోదరి, ఆ గాడిద వలె నువ్వు కట్టబడిన పరిస్థితిలో ఉన్నావేమో, ఆ గాడిద వలె నువ్వు బయట ఉన్నావేమో, ఇంకా ఆయన లోనికి రమ్మని ఆహ్వానించినా కూడా అయ్యో ఇంకా బయట ఉండి బహుశా నానే అని నేను దేవుని బిడ్డలేలే అని భ్రమలో ఉండి దీంట్లో చేవేస్తున్నావేమో. నీకు ఆశీర్వాదం కావలసిన పాత్ర నీకు క్షేమంగా మారుతుంది. అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నీ పాత్ర దగ్గర నేను వస్తున్నానని కడగబడిన అనుభవాలతోటి, వాక్యం చేత సంధించబడి బంధించబడిన అనుభవాలతోటి ఈ పాత్ర దగ్గర వద్దాం. పురుషు బహిరంగంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. స్త్రీలతో మనస్సు శిలుదానం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమర్థిపోయే ఈ లోకము సంతోషాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ
మన్నిస్తున్నా. నీవెవరైనా నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. పుణ్య కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా తరగదు నీ పాపము. పుణ్యకార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా తరగదు నీ పాపము. పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను సిలువదిలో. కోరి కోరి నిన్ను పిలిచెను, పరమరాజ్యం నీకివ్వగా. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, బుద్ధి ఏదైనా, వృత్తి ఏదైనా, కలువరి నాదుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, బుద్ధి ఏదైనా, వృత్తి ఏదైనా, కలువరి నాదుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుడి దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుడి దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. చిన్న దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచినదే అము కాచిన దేవా నీకే స్తోత్రము.